ఓం నమ శివాయ. త్రేతాయుగంలో లంకాధిపతి అయిన రావణుడు శివయ్య మెప్పు పొంది ఆత్మలింగాన్ని లంకకు తీసుకొని వెళ్తున్న సమయంలో వర్ణదేవుడు అతని నాభిలోకి ప్రవేశించాడు. అతనికి తీవ్రమైన మూత్ర విసర్జన కలిగే పరిస్థితి తీసుకొని వచ్చాడు. రావణుడు ఆత్మలింగాన్ని అక్కడున్న బ్రాహ్మణుడికి ఇచ్చాడు. కానీ ఆ బ్రాహ్మణ రూపంలో ఉంది స్వయాన విష్ణుమూర్తుల వారు. ఆ బ్రాహ్మణుడు ఆత్మలింగాన్ని డియోగర్ అనే ప్రాంతంలో స్థాపించారు. కోపగించిన రావణుడు ఆత్మలింగాన్ని ఎత్తే ప్రయత్నంలో ఆత్మలింగానికి నష్టం చేశాడు. తన తప్పుకి పశ్చాత్తాపంతో రావణుడు తన 10 తలలను శివయ్యకు సమర్పించాడు. తన భక్తికి మెచ్చిన శివయ్య అతని ముందు ప్రత్యక్షమయ్యి తన గాయాలకు నయం చేశారు. ఈ సంఘటన తర్వాత శివయ్యకు వైద్యనాథుడు అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ స్థలం వైద్యనాథ్ మందిరంగా ప్రసిద్ధి చెందింది. ఓం నమ శివాయ.